నమస్కారం. రైతు నుంచి ఛానల్ కి స్వాగతం. దక్షిణాసియాలోని రైతులు వినియోగదారులకు ఈ పర్సన్ వీట్ బీన్ తెలుసు. అయితే దీని గురించి వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయి. బట్ వ్యాధి నిరోధకతకు దోహదం చేస్తుందని వారి నమ్మకం. అయితే మొక్క 3 నుంచి 4 మీటర్ల ఎత్తు పాకే తీగ జాతి కూరగాయ పంట ఇది. అయితే దీని గింజలతో పాటు ఆకులు, పువ్వులు, వేర్లు అన్ని తినదగినవే. కాయలను పచ్చిగా లేదా ఉడికించుకొని కూడా తినొచ్చు. గింజలను ఉడికించి తినొచ్చు. వేర్లు కూడా తినొచ్చు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, ఇనుముతో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. నాటిన 3 నెలల్లోనే కాయలు కోతకు వస్తాయి. పర్పుల్ బీన్ పువ్వులను సాలడ్ గా కూడా తినొచ్చు. లేత ఆకులను కోసి పాలకూర మాదిరిగానే ఆకుకూరలు తయారు చేసుకోవచ్చు. ఇక వేర్లను పచ్చివి లేదా దుంపలా కాల్చుకొని కూడా తినొచ్చు. గింజలను సోయాబీన్స్ మాదిరిగా అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. గింజల్లో 20% ప్రోటీన్స్ ఉంటాయి. ఆకులు, పూలలో 10 నుంచి 15% ప్రోటీన్స్ ఉంటాయి. ఇక బింగుడు బీన్స్ పంటలకు చీడపీడల బెరద అనేది ఉండదు. ఒక్కసారి నాటితే మళ్ళీ దానంతటా అదే పెరుగుతూ ఉంటుంది. కర్ణాటకకు చెందిన సహజ సీడ్స్ సంస్థ ప్రతినిధి కృష్ణ ప్రసాద్ దీని గురించి బాగా వివరించారు. ఇక చిక్కుడు పంటలో బోర్డంత వైవిధ్యం ఉంది. మనకు తెలిసిన అన్ని చిక్కుడు కాయలు ఆకుపచ్చగానే ఉంటాయి. కాయ పొడవుగా, ఇక పలకగానో గుండ్రంగానో ఉంటుంది. అయితే కాయకు 4 రెక్కలు ఉండే చిక్కుడు వంగడం కూడా ఉంది. అయితే దీన్ని వింగ్డ్ బీన్స్ అని అంటారు. ఇది ఆకుపచ్చని రకం. ఇందులోనే బూద రంగులో ఉండే వింగ్డ్ బీన్స్ రకం ఒకటి కూడా ఉంది. ఇదే పర్పుల్ వింగ్డ్ బీన్స్. సో బీన్స్ వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ఇక్కడ కొత్త వంగడాలు కూడా రావడం వల్ల అధిక లాభాలను కూడా పొందవచ్చు. బీన్స్ లోని వేళ్ళు, ఆకులు, గింజలతో సహా అన్నిటికీ ఉపయోగిస్తారు తప్ప దీనివల్ల వేస్టేజ్ అనేది ఉండదు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.